అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో చనిపోయిన గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ తన లక్కీ నెంబర్ కలిసొచ్చే రోజునే చనిపోయారు. గుజరాత్ సీఎంగా 5 ఏళ్లు పనిచేసిన విజయ్ రూపానీకి ఒక సెంటిమెంట్ ఉంది. కానీ అదే సెంటిమెంట్ ఆయన ప్రాణాలను తీసిందని ఊహించలేకపోయాడు. 12వ తేదీ 6వ నెల అంటే ఆయన చాలా సెంటిమెంట్ గా భావిస్తుంటారు. ఆయన కార్లకు, ఇంట్లోని బైక్స్ కు అదే నెంబర్ వచ్చేలా చూసుకుంటారు. అదే రోజున అంటే 12వ తేదీ 6వ నెల అంటే నిన్న గురువారం విమానంలో ట్రావెల్ చేశారు. కానీ అనూహ్యంగా టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే చనిపోయారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో చనిపోయిన గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ తన లక్కీ నెంబర్ కలిసొచ్చే రోజునే చనిపోయారు. గుజరాత్ సీఎంగా 5 ఏళ్లు పనిచేసిన విజయ్ రూపానీకి ఒక సెంటిమెంట్ అయితే ఉంది. కానీ అదే సెంటిమెంట్ ఆయన ప్రాణాలను తీసిందని ఊహించలేకపోయాడు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అంజీ అందిస్తారు. అంజీ, చెప్పండి. విజయ్ రూపానీ 2016 నుంచి 2020 గుజరాత్ రాష్ట్ర సీఎంగా విధులు నిర్వహించారు. అదే టైంలో గుజరాత్ రాష్ట్రానికి అభివృద్ధి కానీ, అక్కడ పథకాలు కానీ, అక్కడ ప్రజల మన్ననలు పొందాడు. కానీ విజయ్ రూపానీ ఏంటంటే క్లీన్ అండ్ చీట్ సమతమైన సీఎం బాధ్యతలు నిర్వహించాడు. విజయ్ రూపానీకి 12/6 అనే నెంబరు సెంటిమెంట్గా భావిస్తారు. బేసికల్గా చాలామంది సెలబ్రిటీలు కానీ చాలామంది ఏంటంటే తనకు సంబంధించిన నచ్చిన నెంబర్ని తన కారు కానీ దాని బైక్ కానీ వేసుకుంటారు. కానీ విజయ్ రూపానీ నిన్న జరిగిన విమాన ప్రమాద విషాద ఘటనలో 12/6 సేమ్ 12/6 అదే రోజు తన ఆఖరి చూపు అవుతుంది. అదే రోజు తన కుటుంబ సభ్యులకు చివరి చూపు అవుతుంది. అదే రోజు బోర్డింగ్ అయిన టైం కూడా 12 గంటలు, అతని సీట్ నెంబర్ కూడా 12. ఏంటి ఈ 1206 అనేది ఏంటి అతను ఊహించలేని పరిస్థితిలో అదే తనకు అదే 12/6 అనేది అదే రోజు అతనికి ఆఖరి రోజు తన కుటుంబ సభ్యుల నుంచి కూడా లాస్ట్ చివరి రోజు అనే భావన ఉంది. అదే 12/6 అనేది ఏంటి, అతనికి సెంటిమెంటల్గా ఎందుకు ఉంచుకున్నాడు ఏంటి అనే దాని మీద గుజరాత్ రాష్ట్రంలో ప్రజలు చర్చించుకున్నారు. ఏంటి 12/6, తనకి ఇష్టమైన కార్ నెంబర్ కూడా సేమ్ 12/6, అతను చనిపోయిన రోజు కూడా 12/6. ఆ 12/6 గంటలు అతను ఏదైతే సీట్ అయితే పెట్టుకున్నాడో, అంటే ఏదైతే విమాన సమయంలో అతని సీట్ నెంబర్ 12. ఏంటి ఆ 12/6 సేమ్ రోజు తన ఆఖరి జీవితంలో ఆఖరి రోజు తన కుటుంబ సభ్యులు కూడా చూడలేని స్థితిలో మంటల్లో దహనమైపోయాడు. ఓకే, అంజీ చెప్పుకున్నట్టయితే మనం ఇప్పుడు తను మాజీ సీఎం గా ఉన్న విజయ్ రూపానీకి అసలు 12/6 రోజు చనిపోవడం, దీన్ని ఎలా చూడొచ్చు? వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు దీనిపై? అంటే ఇక్కడ చూడాల్సినది ఏంటంటే విజయ్ రూపానీకి 12/6 అనేది సెంటిమెంటల్గా నెంబరు. ఆ 12/6 తన కారుకు కానీ తన బైక్ కానీ 12/6, తన సీట్ నెంబర్ కూడా 12, అతను బోర్డింగ్ అయిన టైం కూడా 12 గంటలు. అంటే అతను ముందుగానే ఊహించుకోలేకపోయాడు. ఇదే నా ఆఖరి రోజు, నా కుటుంబ సభ్యులు ఆఖరి రోజు. అంటే ఈ 12/6 రోజు ఒక మాజీ సీఎం గుర్తుపట్టని స్థితిలో మంటలో దహనమైపోయి వాళ్ళ కుటుంబ సభ్యులు చూడలేని పరిస్థితిలో ఇలా అవుతుందనే 12/6 అనేది కూడా అదే రోజు నేను ఇలా అవుతున్నాను కూడా ఊహించలేకపోయాడు విజయ. అయితే ఒక డాక్టర్స్ ఫ్యామిలీ మొత్తం చనిపోయినట్టు తెలుస్తుంది అక్కడ. సో దానికి సంబంధించి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు మొత్తం కూడా చాలా హోప్స్ పెట్టుకున్నారు జీవితం మీద, అక్కడ వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్నారు. కానీ ప్రమాదవశాత్తు ఇలా జరగడం, దీన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు? యా మానస, రాజస్థాన్ చెందిన ఒక డాక్టర్ ఫ్యామిలీ
ఆ కోమి వ్యాసు, డాక్టర్ ప్రణీత జోసు వీళ్ళిద్దరికి 10 సంవత్సరాల క్రితమే వివాహం జరిగింది. వీరికి ఒక కుమార్తె, 2 కౌలు పిల్లలు, వాళ్ళు మగపిల్లలు. ఒక అమ్మాయి వయసు వచ్చేసి 8 సంవత్సరాలు, ఒక 2 అబ్బాయిలు కౌలు పిల్లలు 5 సంవత్సరాలు. ఈ ప్రమాదఘటనలో చనిపోవడము, వీళ్ళిద్దరూ భార్యాభర్తలు ఉదయపూర్లో ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహించేవారు. జోషి ఇటీవల లండన్కి వెళ్లారు. తన కుటుంబాన్ని కూడా లండన్ తీసుకువెళ్లేందుకు 2 రోజుల క్రితమే ఇండియాకి తిరిగి వచ్చారు. ఎన్నో ఆశలతో కుటుంబం అంతా కలిసి లండన్ బయలుదేరింది. ఈ విమానం ఎక్కిన అనంతరము తన భార్య పిల్లలతో దిగిన ఒక సెల్ఫీ, ఆనందకరమైన సెల్ఫీ తీసుకున్నారు. విమాన ప్రమాదం వాళ్ళ కళ్ళను చిదివేసింది. ఈ ఘటనలో కుటుంబం మొత్తం ప్రాణాలు కోల్పోయారు. మనస. థ్యాంక్ యూ అంజీ.